शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। మనందరం ఈ యొక్క శరీరం లభించింది అంటే మనం ఒక కర్మకి కట్టుబడి ఉన్నాం. ఈ యొక్క కర్మ సిద్ధాంతం మనందరి మీద అప్లై అవుతుంది. మనకి కర్మ నుంచి బయటికి వెళ్ళాలి అని అందరం ప్రయత్నిస్తుంటాం. ఈ శరీరం ఉంది అంటే మనం ఏదో కర్మ చేశాం కాబట్టి ఈ శరీరం లభించింది. మన మనసు ఈ విధంగా ఉంది అంటే మనకి కర్మ ప్రకారంగా మనసు ఇవ్వబడింది. మన యొక్క యాక్టివిటీస్, మనం ఏదైతే చేష్టలు చేస్తామో, మన యొక్క హ్యాబిట్స్, అలవాట్లు, ఇవన్నీ మన కర్మ మీద ఆధారపడి ఉంటాయి. నేను ఈ విధంగా ఉన్నాను, ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను, ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాను, ఏ కార్యం చేసినా కానీ అవన్నీ మన కర్మ మీద ఆధారపడి ఉంది. ఈ కర్మ వల్ల మనకు దుఃఖం లభిస్తుంది, సుఖం లభిస్తుంది. సుఖం కన్నా ఎక్కువ దుఃఖం లభిస్తుంది. ఎందుకంటే ఈ శరీరం ఉంది అంటే మనకి శరీరం వ్యాధి మందిరం. దీని నుంచి దుఃఖం తప్ప చాలా తక్కువగా సుఖం వస్తుంది. సుఖం లభిస్తుంది కానీ దుఃఖంతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. శృతి సుఖాత్ మృగతృష్ణి రూపం అంటారు ప్రహ్లాదుడు. అని ఏమంటున్నారంటే ఇది ఏదైతే మనం ఆనందం అనుకుంటామో అది జస్ట్ మృగతృష్ణి రూప. ఎడారిలో ఎండమావుల్లాగా జస్ట్ మనకి అనిపిస్తుంది. శృతి సుఖాత్, విని సుఖం ఉంది అని వింటాం కానీ ఎక్కువగా ఉండదు. అయితే ఈ కర్మ నుంచి బయటికి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాం అందరం అనే విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటామంటే, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎందుకు వెళ్తాం? దీని నుంచి ఏదైనా రోగం వస్తే దాని నుంచి బయటపడటానికి వెళ్తాం. రోగం ఏంటి? మన యొక్క కర్మ యొక్క ఫలం. కర్మఫలం ఎలా అంటే, మనం ఒక మామిడికాయ టెంక తీసుకొని మనం భూమిలో పెడితే దాని నుంచి మనకి చెట్టు వస్తుంది. ఆ చెట్టు మళ్ళీ ఒక పెద్ద వృక్షంగా మారి దాని నుంచి ఫలం వస్తుంది. మనం చేసుకున్న కార్యాలు కూడా ఆ యొక్క ఫలం లాగా. అంటే మనం ఏదైతే కార్యం చేస్తామో దాని యొక్క ఫలితం కూడా మనకు అనుభవించాల్సిందే, దాని ఫలం కూడా. మనం ఏదైతే వరి పంట వేస్తే 3 నెలల్లో దాని ఫలితం వస్తుంది. అదే మామిడికాయ చెట్టు వేస్తే 5-6 సంవత్సరాలు పడుతుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం చేసుకున్న కర్మలు ఇమీడియట్గా కొన్నిటికి రియాక్షన్ వస్తుంది, కొన్నిటికి కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది, కొన్నిటి యొక్క రియాక్షన్ కొన్ని జన్మల తర్వాత కూడా వస్తుంది. మనకి ఈ జన్మలో ఈ రియాక్షన్ ఇంత రావాలి అని దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మనకి మనం చేసుకున్న కర్మ ఒక సముద్రంలాగా ఉంటుంది ఎన్నో జన్మల నుంచి. సో వాటన్నిటి యొక్క ఎఫెక్ట్ కొంచెం కొంచెం అన్ని జన్మల్లో ఇవ్వబడుతుంది. మనం పెద్ద గోధుమ పిండి ముద్ద తయారు చేసుకొని దాని నుంచి చిన్న చిన్న బాల్స్ తయారు చేసి దాన్ని రోల్ చేసి మనం చపాతీ చేస్తాం. అదేవిధంగా మన కర్మ కూడా ఒక పెద్ద గోధుమ పిండిలాగా ఇంత ఉంటుంది. దాని నుంచి ప్రతి జన్మకి కొంచెం మంచి కొంచెం చెడు కలిపి ఒక ఉండలా చేసి మనకి భగవంతుడు ఇస్తారు. ఈ ప్రకృతి యొక్క నియమం ద్వారా మనకు లభిస్తుంది. మన ఈ శరీరము, ఈ విధమైన వ్యవహారము, మనస్సు, ఇవన్నీ కారణం ఏంటి అంటే కొన్ని జన్మల్లో కర్మ మనకి ఇలా ఇంకుళ్ళు అయింది కాబట్టి. మనకి ధృతరాష్ట్రుడు కృష్ణుని అడుగుతారు, నాకు ఎందుకు ఇటువంటి దుఃఖం లభిస్తుంది, నా 100 మంది పిల్లలు ఎందుకు చనిపోయారంటే కృష్ణ అంటారు, అయినా నువ్వు 60 జన్మల క్రితం ఒక చెట్టును కాల్చేసావు. ఆ చెట్టు మీద ఒక పక్షి 100 గుడ్లు పెట్టుకుంది. ఆ గుడ్లన్నీ కాలిపోయాయి. ఆ పక్షి శాపం పెట్టింది, నీకు కూడా ఒకానొక సమయంలో 100 మంది పిల్లలు పుడతారు, అందరూ చనిపోతారని. అయితే ధృతరాష్ట్రుడు అంటారు, 60 జన్మల క్రితం కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది దాని ఫలితం అంటే, నీకు 100 మంది కొడుకులు పుట్టాలంటే నీకు దానికి సరిపడా పుణ్యం కూడా చేసి ఉండాలి. ఆ యొక్క పుణ్యం నీకు కూడగట్టుకునేందుకు 60 జన్మలు పట్టింది. తర్వాత ఆ పుణ్యం వల్ల నీకు 100 మంది కొడుకులు పుట్టారు. అదే సమయంలో ఆ శాపం ఏదైతే ఉందో 100 మంది నీ కొడుకులు చనిపోవాలన్న శాపం, అది కూడా ఇప్పుడే వచ్చింది కాబట్టి నీకు ఇంతమంది చనిపోయారు. అంటే మనం చేసుకున్న పుణ్యము, పాపము, ఇవన్నీ మన యొక్క ఈ యొక్క జన్మలో దాని యొక్క ఫలితాన్ని అనుభవించాలి. అయితే మనం కర్మ నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నాం. ఎలా ప్రయత్నిస్తున్నాం అంటే,
కొంతమంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తారు, చూడండి మా గ్రహచారాలు ఎలా ఉన్నాయి, కొంచెం మార్చుకునే అవకాశం ఉంటుందా, శని యొక్క ప్రభావం ఉంది, గురువు యొక్క ప్రభావం ఉంది, ఇలా ప్రతి ఒక్క గ్రహాల యొక్క ప్రభావం చూసి దాని నుంచి బయటపడడానికి ఈ గ్రహాలు ఏం తెలియజేస్తున్నాయంటే మన కర్మ ఏంటో చెప్తున్నాయి. కానీ జనాలు దాని నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నారు. గుడికి వెళ్ళి పూజలు పునస్కారాలు ఎందుకు చేస్తాం? భగవంతుడా చాలా కష్టాల్లో ఉన్నాము, దాని నుంచి బయటపడండి అని. మన యొక్క కర్మ వల్ల మనం దాని నుంచి బయటపడాలనుకుంటాం. భగవంతుడా నాకు ఉద్యోగం లేదు, పెళ్లి కావట్లేదు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, వెహికల్ లేదు, బిజినెస్ సరిగ్గా అవ్వట్లేదు, లేకుంటే చాలా సమస్యలు వస్తున్నాయి, సంబంధాల్లో ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ మనం చేసుకున్న కర్మే ఈ విధంగా వస్తుంది. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళటమో, లేకుంటే కొన్ని రత్నాలు మనులు పెట్టుకొని రింగులు పెట్టుకోవటమో, తాయెత్తులు కట్టుకోవటమో, లేకుంటే బాబాల దగ్గరికి వెళ్ళటమో, అలా నానా రకాలుగా మనం ఈ కర్మ నుంచి బయట వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ కర్మ మన్ని చాలా రకాలుగా ఆనందం కూడా ఇస్తుంది, దుఃఖం కూడా ఇస్తుంది. పుణ్యం చేసుకుంటే ఆనందం, పాపం చేసుకుంటే దుఃఖం, వీటన్నిటి నుంచి ఇస్తుంది. అయితే దీని నుంచి బయటపడటం ఎలా? ఈ కర్మ యొక్క రియాక్షన్ నుంచి, ఈ కర్మని ఎలా, కర్మాని నిర్దహతి, దాన్ని దహించటం ఎట్లా కర్మని, ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందరూ దీని గురించే ప్రయత్నిస్తున్నాం. మనం ఈ యొక్క ప్రస్తుత పరిస్థితి నుంచి మనం ఎందుకు కష్టపడుతున్నాం అంటే ఈ పరిస్థితిలో నేను పూర్తిగా సుఖంగా లేను, ఇంకా మంచి పరిస్థితి ఉంటే ఇంకా బాగుంటాను అనుకుంటాం. అందుకే కష్టపడుతున్నాం అందరం. మనం ఏదైనా కార్యం చేస్తున్నాం, యాక్టివిటీ చేస్తున్నామంటే ప్రస్తుతం ఉన్న స్థితి నాకు సరిగ్గా లేదు, దీన్ని మార్చుకుంటానికి ప్రయత్నిస్తున్నాం, లేకుంటే మెయింటైన్ చేస్తాం, లేకుంటే పెంచడానికి ప్రయత్నం. ఓకే, ఈ సిచ్యువేషన్ నాకు నచ్చింది కానీ దీన్ని మెయింటైన్ చేస్తా, లేకుంటే దీనికన్నా ఇంకా మంచి సిచ్యువేషన్ లభిస్తుంది. ఇదంతా ఎందుకు చేస్తామంటే మన కర్మను మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే ఇప్పుడు రెండో విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటంటే ఇంకా ఏ కార్యాలు చేస్తే నా చెడు కర్మ పెరుగుతుంది, ఏ కార్యం చేస్తే నా మంచి కర్మ పెరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. రెండోది, దీని నుంచి ముందు చేసిన కర్మ, ఎన్నో జన్మల నుంచి చేసిన కర్మ నుంచి ఎలా బయటపడాలి, ఈ రెండు విషయాలు మనం చర్చించుకోవాలి. ఎలా ముందు చేసే కర్మ నా మీద ప్రభావం ఉండకూడదు, ముందు పాతగా చేసిన కర్మ అంటే ముందు చేసిన కర్మ ఇప్పుడు చేయబోయే కర్మ ప్రభావం ఉండకూడదు, చేసిన కర్మ యొక్క ప్రభావం కూడా ఉండకూడదు. దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, హౌ టు బర్న్ కర్మ, కర్మ యొక్క దాన్ని దహించటం ఎట్లా, దీనికి చాలా పద్ధతులు ఉంటాయి. చాలామంది ఇప్పుడు చేసే కార్యాల్లో వాళ్ళు శాస్త్ర ప్రకారంగా కర్మయోగం చేయటమో, ధ్యాన యోగం చేయటమో, జ్ఞానయోగం చేయటమో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. పూర్తిగా కర్మ నుంచి వాళ్ళు కర్మబంధం ప్రహాస్యసి, ఈ కర్మబంధం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తాం. అవన్నీ చాలా అంత సులువైనవి కూడా కావు. కొంచెం సింపుల్వి మనం చేసుకుంటూ మన కర్మ నుంచి బయటపడవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మన మనసులో ఆ యొక్క కర్మ యొక్క ప్రభావాలు ఉన్నాయి, వాటి నుంచి తొలగించాలి. మన మనస్సు నుంచి కర్మ యొక్క ప్రభావం తొలగించినా మనం కర్మ నుంచి బయటపడవచ్చు. ఎలా అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి వాళ్ళు ఏదన్నా వైలెంట్ మూవీ, హింస చాలా కలిగి ఉన్న సినిమాలు చూస్తే చిన్నప్పటి నుంచి వారి ప్రభావం ఏంటంటే వారు కొంచెం పెద్దగా అయ్యాక హింసాత్మకంగా ప్రవర్తిస్తుంటారు. ఇతరుల పట్ల వారు ఈ విధంగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే ఆ యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంది కాబట్టి. ఆ ప్రభావం ఎక్కడొచ్చింది? ఆ మనసులో అటువంటి ఇంప్రెషన్స్ కలిగి ఉన్నాయి. అదేవిధంగా చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు కొట్టారనుకోండి, తల్లిదండ్రులు పిల్లల్ని బాగా కొడుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళి వాళ్ళు కూడా వేరే వాళ్ళని కొడతారు. ఎందుకు? ఆ ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది? వారు ఆ విధంగా ఆ యొక్క ఇంప్రెషన్స్ వారి మీద ఉండటం వల్ల ఆ ఇంప్రెషన్స్ వాళ్ళు స్కూల్కి వెళ్ళాక లేకుంటే ఇతర పిల్లలతో ఆడుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తుంటారు. ఇదేంటంటే మనసు మీద ప్రభావం. ఈ ప్రభావాన్ని తీస్తే అప్పుడు కూడా మనం కర్మ నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే మనం చేసే ప్రవర్తన కూడా మారుతుంది కాబట్టి. అంటే ఇప్పుడు ముందు చేసే ప్రవర్తన మార్చుకోవచ్చు, పాత ఇంప్రెషన్స్ ఏమన్నాయో అవి కూడా మనం తొలగించవచ్చు. అంటే మన కర్మ అది కాలిపోతుంది. మన మనసులో చిత్తలో ఇవన్నీ స్టోర్ అయి ఉంటాయి. అది పెద్ద హార్డ్ డిస్క్, కంప్యూటర్లో హార్డ్ డిస్క్ ఉంటుంది, దాంట్లో ఎన్నో టెరాబైట్స్ స్టోర్ చేసుకోవచ్చు. చాలా వరకు విషయాలు మనకు అవసరం ఉండవు, కానీ మనం ఎప్పుడైనా
మన హార్డ్ డిస్క్ నుంచి ఇంకో హార్డ్ డిస్క్ ట్రాన్స్ఫర్ అన్ని ఫైల్స్ చేసుకుంటాం. అవసరం లేకపోయినా మనం దాన్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడో ఒకసారి నాకు పని చేస్తుంది కదా అని. అదేవిధంగా మన చిత్త కూడా అన్ని విషయాల్ని స్టోర్ చేసుకొని ఉంటుంది, అవసరం లేనివి కూడా. కానీ మెల్లమెల్లగా వాటి నుంచి బయటపడుతూ ఉండాలి. లేకుంటే సడన్గా ఆ యొక్క ప్రవర్తన మనకు వచ్చింది అంటే మనం చాలా బాధపడతాం. పుణ్యం పాపం కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు ఒకానొక సమయంలో సడన్గా ఒక వ్యక్తి చాలా పెద్ద కోటీశ్వరుడు అయిపోతారు. కోటీశ్వరుడు నార్మల్ వ్యక్తిలా మారిపోతారు. ఎందుకు ఇలా పైకి కిందికి అవుతుందంటే కర్మ యొక్క ప్రభావం. కొంతమంది అంటారు కర్మ లేదు, మనం కష్టపడితే అన్నీ అయిపోతాయని. కష్టపడితే అవుతుంది, కానీ ఏ విధంగా కష్టపడాలో కూడా తెలియాలి కదా. కృష్ణ అదే అంటున్నారు, నాయన కర్మ బంధం ప్రహాసిసి, నీ కర్మ నుంచి నిన్ను తొలగించడానికి నేను సహాయపడతాను, కానీ నేను చెప్పిన విధంగా నువ్వు వెళ్తే నువ్వు కర్మ నుంచి వెళ్తావు. అంటే ఇప్పుడు నేను కష్టపడితే నేను సక్సెస్ కానా అంటే సక్సెస్ అవుతాము, కానీ ఏ విధంగా కష్టపడాలో తెలియాలి. మనకి ముందున్న ఇంప్రెషన్స్ నుంచి తీసేయాలి ఫస్ట్. మనకి ఏంటంటే మనం ఎటువంటి కార్యం చేసామో మనకు తెలియదు, ఆ యొక్క ప్రభావం ఏ విధంగా మనం ప్రవర్తిస్తామో మనకు తెలియదు, దాని నుంచి ఏం రియాక్షన్ వస్తుందో మనకు తెలియదు. దాని నుంచి ఎలా బయటపడాలి ఫస్ట్, అది చాలా ఇంపార్టెంట్. దానికి మొట్టమొదటి టెక్నిక్ ఏంటంటే మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచటం. మనసులో ఏదైతే విచారాలు ఫీలింగ్స్ ఉంటాయో అవన్నీ మన యొక్క ఊపిరి పీల్చుకునే విధానం మీద ఉంటుంది. ఏ విధంగా మనం ఊపిరి పీల్చుకుంటాము అంటే మన బ్రీతింగ్ ప్రాసెస్. ఈ బ్రీతింగ్ ప్రాసెస్ మీద ఏమి ఆధారపడి ఉంటే మన ఎమోషన్స్ ఆధారపడి ఉంటాయి. ఆ విధంగా మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని మన మైండ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మనం చాలాసార్లు ఉదాహరణ వింటాం ఏంటంటే, ఎవరికన్నా చాలా ఎక్కువగా కోపం వస్తే వారిని అంటాం కొంచెం ఒక 10 సార్లు మెల్లగా ఊపిరి పీల్చుకోండి, లేకుంటే మంచినీళ్ళు తాగండి అని. ఈ మంచినీళ్ళ వల్ల ఊపిరి వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా మనసు మీద ప్రభావం ఉంటుంది. మంచినీళ్ళు తాగటం వల్ల 30% అది మనసుకు వెళ్తుంది. ఊపిరి పీల్చుకోవటం వల్ల డైరెక్ట్గా మనసుని ఎఫెక్ట్ చేస్తుంది. దాని ద్వారా మన యొక్క ఏదైతే ఎమోషన్స్ ఉంటాయో అవన్నీ చాలా కంట్రోల్లో ఉంటాయి. సో ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవటం సులువైన పద్ధతి ఏంటి అంటే ప్రాణాయామం. ఈ ప్రాణాయామం వల్ల 2 బెనిఫిట్స్, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన యొక్క కర్మ నుంచి కూడా మనం బయటికి వెళ్ళొచ్చు. అంటే మన కర్మ యొక్క ప్రభావం నుంచి మనం బయటికి వెళ్ళాలి అంటే ప్రాణాయామం అనేది మంచి పద్ధతి. ప్రాణాయామం చేయటం వల్ల మెల్లమెల్లగా మనసును ఒక కుదుటుగా ఉంచి దాని యొక్క ప్రభావం నుంచి బయటికి వెళ్ళొచ్చు. అంటే చేసుకున్న కర్మని మనకున్న ఇంప్రెషన్స్ నుంచి కూడా మనం మెల్లమెల్లగా బయటికి వెళ్ళొచ్చు. ఇది అందరూ స్టాండర్డ్గా వాడే పద్ధతి. మనకి ఇది శాస్త్రాల నుంచి ఋషులు మునులు వారు వైదిక సంస్కృతి నుంచి ఈ యొక్క పద్ధతిని ఇచ్చారు. మెల్లగా ఊపిరి పీల్చుకొని దాన్ని ఒక 20 సెకండ్ల పాటు కంట్రోల్ చేసి 20 అన్ని సంఖ్య లెక్క పెట్టుకొని అప్పుడు మెల్లగా విడిచిపెట్టడం. సో దీనికి ఒక టెక్నిక్స్ ఉంటాయి. రోజుకు ఒక 10 నిమిషాలు చేసినా కానీ మనకి చాలా ప్రభావం ఉంటుంది మనసు మీద. దాని ద్వారా కర్మ నుంచి బయటకు. ఎందుకంటే ఎప్పుడైతే మనసుని సత్వగుణంలోకి తీసుకొస్తామో అప్పుడు కర్మ నుంచి బయటకు వెళ్తాం. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటి అంటే మనం మన కర్మ నుంచి బయటకు వెళ్ళొచ్చు. పరీక్షిత్ మహారాజు ఇదే ప్రశ్న అడుగుతారు. ఓకే, మీరు ఇప్పుడు చేసుకున్న ప్రాయశ్చిత్తాలు కూడా చేస్తారు చాలామంది వారి కర్మ నుంచి బయటపడటానికి. ప్రాయశ్చిత్తం చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనం ఏదైనా తప్పు పనులు చేస్తే దానికి తగ్గట్టుగా ఒక ప్రాయశ్చిత్తం శాస్త్రంలో ఇవ్వబడి ఉంటుంది. ఓకే, మీరు ఎవరికన్నా అబద్ధం చెప్పారు, ఎవరినన్నా మోసం చేశారు, తెలియక మీ చేతి ద్వారా ఏదన్నా తప్పు జరిగింది, దానికి ప్రాయశ్చిత్తంగా ఎలా ఉంటుంది, ఇన్ని రోజులు ఉపవాసం ఉండండి, ఇంత దానం ఇవ్వండి, ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి స్నానం చేయండి, ఇట్లా కొన్ని ప్రాయశ్చిత్తం ఉంటే దాని ద్వారా కూడా మనం ఈ సర్పదోషం అని, ఆ దోషం అని, పితృదోషం అని ఇట్లాంటి దోషాలు ఉంటాయి, వాటి నుంచి కూడా ప్రాయశ్చిత్తం చేసి బయటకు వెళ్ళొచ్చు. కానీ పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ్ గోస్వామి 5వ స్కందం భాగవతంలో నరకలోకాల గురించి వర్ణిస్తారు. ఇలా పాపాలు చేసుకున్న వాళ్ళందరూ నరకలోకాలకు వెళ్తారని. పరీక్షిత్ మహారాజ్ అది విని సుఖదేవ్ గోస్వామి చాలా బాధ కలుగుతుంది. ఇంతమంది నరకలోకాలకు వెళ్తారు, దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అని.
అప్పుడు ఆయన అంటారు, సరే వాళ్ళు పాపాలు చేసుకున్నారు కదా, దానికి ప్రాయశ్చిత్తం చేయొచ్చు అని. అయితే పరీక్షిత్ మహారాజ్ అంటారు, ఇది మన్నే కుంజర శౌచవత్, అంటే ఏనుగు స్నానంలాగా ఉంటుంది ప్రాయశ్చిత్తం. అంటే ఏనుగు స్నానం చేసి మొత్తం 1 గంట సేపు 2 గంటలు నీటిలో ఉండి మొత్తం శుభ్రంగా నీటితో స్నానం చేసి బయటకు వచ్చి అక్కడున్న దుమ్మంతా తీసి మళ్ళీ శరీరం మీద వేసుకుంటుంది. దీన్ని మన్నే కుంజర శౌచవత్ అంటారు, ఏనుగు స్నానం. అయితే ఇంత స్నానం చేసి ఏం ఉపయోగం ఏనుగుకి అలా దుమ్ము వేసుకుంటే? అదేవిధంగా మన ఇక్కడ కూడా చాలామంది ప్రాయశ్చిత్తం చేస్తారు, కానీ మళ్ళీ తప్పు చేయకుండా మానేస్తారా అంటే అది కాదు. వాళ్ళు మళ్ళీ అట్లాంటి పాపాలు చాలామంది వింటారు, ఓకే దొంగతనం చేస్తే జైలుకి వెళ్తామని. మనం చూస్తే అప్పుడప్పుడు మేము ప్రిజన్కి వెళ్ళి ప్రచారం చేస్తుంటాం, అక్కడ చూస్తే చాలామంది దొంగలు 4-5 సార్లు వచ్చి ఉంటారు అక్కడికి. దొంగతనం చేస్తారు, పట్టుబడతారు, ఒక 6 నెలలు సంవత్సరం పాటు వారికి శిక్ష లభిస్తుంది. మళ్ళీ బయటకు వెళ్తారు, మళ్ళీ దొంగతనం చేస్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ దొంగతనం చేస్తారు. వాళ్ళకి అర్థమవుతుంది మేము తప్పు చేస్తున్నాము, దానివల్ల మాకు శిక్ష లభిస్తుంది అని. కానీ మళ్ళీ ఎందుకు చేస్తున్నారు? చాలామంది తెలుసు, సిగరెట్ తాగితే మాకు లంగ్లో క్యాన్సర్ వస్తుంది అని. కొన్ని రోజులు మానేస్తారు, మళ్ళీ మొదలు పెడతారు. మందు తాగితే కూడా లివర్ సిరాసిస్ వస్తుంది అని వాళ్ళకి తెలుసు, కానీ ఎందుకు మళ్ళీ చేస్తున్నారు? ఇదేంటి అంటే వారికి ఈ యొక్క టెండెన్సీ ఏదైతే ప్రవృత్తి అనేది ఉంటుందో, తప్పు చేసే ప్రవృత్తి, దాని నుంచి బయటికి వెళ్ళలేదు. దాని నుంచి బయటికి వెళ్ళాలంటే ఏంటి? కేచిత్ కేవలయా భక్త్యా వాసుదేవ పరాయణం అఘం దున్వంతి కాష్ణేన నేహరం ఇవ భాస్కర. కేచిత్ కేవలయా భక్త్యా, భగవంతుడి యొక్క భక్తి చేసుకుంటే కొంచెం స్టార్ట్ చేసినా కానీ భక్తి, దానివల్ల ఏమవుతుంది? అఘం దున్వంతి కాష్ణేన నేహరిమ భాస్కర. సూర్యుడు రాకముందే మనకి దాని యొక్క ప్రభావం మనకు కనిపిస్తుంది. అప్పుడప్పుడు చలికాలంలో మొత్తం మంచులాగా ఉంటుంది. సూర్యుడు రాకముందే ఆ యొక్క కిరణాల వల్ల మొత్తం అంతా ఆ యొక్క మంచు పోతుంది. అదేవిధంగా మనం భగవంతుడి యొక్క భక్తి చేసుకుంటే మన యొక్క కర్మ దాని ప్రభావం పోవటమే కాకుండా మళ్ళీ కర్మ తప్పు పనులు చేసే ప్రవృత్తి ఉంటుందో అది కూడా మనం దాని నుంచి బయటికి వెళ్ళొచ్చు. ఇంకా వేరే ఏ మార్గం లేదు. చాలామంది అనుకుంటారు, ఓ మేము తప్పు చేసాము, సరే దీని నుంచి బయటపడాలని. కానీ కొంతకాలం అయ్యాక మళ్ళీ అదే పొజిషన్లో ఉంటారు. అరే మళ్ళీ ఎందుకు చేస్తున్నాను, ఇది నాకు తెలుసు కదా ఇది తప్పని, మళ్ళీ ఎందుకు చేస్తున్నాను. చాలామందికి దాని నుంచి బయటపడే అవకాశం లేదు, ఎందుకంటే ఆ ప్రవృత్తి అలాగే ఉంటుంది. ఒకసారి చేసామనుకోండి తప్పు పని, మళ్ళీ చేస్తూ ఉంటారు అదే. అప్పటికి ఒక 4-5 సార్లు చేసేసరికి వాళ్ళకి లోపల ఉన్న ఆ పశ్చాత్తాపం కూడా ఉండదు, ఓ తప్పు చేశానని. వాళ్ళకి అది నార్మల్ అయిపోతుంది. సో అలా చేస్తూ వారికి ఇంకా అదే కరెక్ట్ అనుకుంటారు. సో ఈ విధంగా ఎవరైనా మారుతున్నారు, దాని నుంచి వారికి బయటపడే అవకాశం లేదు. కొంతమంది తప్పని తెలిసినా కానీ బయటపడటానికి మార్గం లేదు. దానికి మార్గం ఏంటి అంటే భగవంతుడి యొక్క భక్తి చేయటం. ఏ విధంగా చేస్తామంటే భగవంతుడి యొక్క నామం ద్వారా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ 2 పద్ధతులు. ఒకటి ఏంటంటే ప్రాణాయామం చేయటం ద్వారా మనం కర్మ నుంచి బయటకు వెళ్ళిపోతాం, కానీ మళ్ళీ తప్పు చేయమని గ్యారంటీ లేదు. అదే మనం భగవంతుడి యొక్క నామం జపం చేయటం వల్ల ఆ కర్మ నుంచి బయటికి వెళ్ళిపోతాం. కర్మాణి నిర్దహతి కింతుచ భక్తి బాజం గోవిందమాది పురుషం తమహం భజామి. మనం కర్మ నుంచి బయటికి వెళ్ళటమే కాకుండా మళ్ళీ ఆ కర్మను చేసే ప్రవృత్తి నుంచి కూడా బయటికి వెళ్తాము. అది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనం ఏదైనా కర్మ చేస్తున్నాం, కర్మ ఎందుకు చేస్తామంటే అజ్ఞానం ద్వారా చేస్తాం. దాని ద్వారా మనం చెడు కర్మ చేస్తాం. చెడు కర్మ ద్వారా 2 దాని యొక్క గుణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే దాని నుంచి చెడు రియాక్షన్ వస్తుంది, ఇంకొకటి ఏంటంటే మళ్ళీ చేయాలనే ప్రవృత్తి లభిస్తుంది. సో ఆ ప్రవృత్తి మనం ప్రాణాయామం చేయటం ద్వారా, కొన్ని యోగ పద్ధతి ద్వారా మనం కర్మని కాల్చేయచ్చు, కానీ ఆ ప్రవృత్తిని వదిలిపెట్టలేము. ఆ ప్రవృత్తిని వదిలిపెట్టాలంటే భగవంతుడి యొక్క భక్తిని చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల అజామిలుడు మనకి 6వ స్కందం భాగవతంలో ఆయన యొక్క వివరణ ఉంటుంది, ఆయన యొక్క కథ గురించి. అజామిల చాలా మంచి వ్యక్తి, కానీ దురదృష్టవశాత్తు ఆయనకి కొన్ని యొక్క దృశ్యాలు చూడటం వల్ల ఆయన యొక్క మనసు దూషితమైపోయి ఆయన చాలా పతిడైపోతారు. కానీ తర్వాత చనిపోయే ముందు యమదూతలు వచ్చి ఆయన తీసుకెళ్లే ముందు ఆయన అదృష్టవశాత్తు తన పిల్లవాడి పేరు నారాయణ పెట్టుకొని నారాయణ అని జపించేస్తారు. వెంటనే విష్ణుదూతలు వచ్చి యమదూతలతో అంటారు, ఈ నారాయణ అన్నారు కాబట్టి ఈయన్ని తీసుకెళ్ళకూడదని. అయితే ఇన్ని సంవత్సరాలు ఆయన తప్పు చేశారు, మళ్ళీ గ్యారంటీ ఏంటి మళ్ళీ తప్పు చేయడని?
యమదూతలు కూడా ఈ డౌట్ వస్తుంది. సరే ఇన్ని సంవత్సరాలు వాడు తప్పు చేశాడు, ఏదో అదృష్టవశాత్తు నారాయణ అనేశాడు, కానీ ఇప్పుడు గ్యారంటీ ఏంటి మళ్ళీ తప్పు చేయడని? మళ్ళీ భవిష్యత్తులో కూడా తప్పు చేయొచ్చుగా మనం వదిలిపెట్టేస్తే. కానీ అజామిలా మళ్ళీ తప్పు చేయలేదు. అక్కడి నుంచి హరిద్వార్కి వెళ్ళి 12 సంవత్సరాలు ఆయన భగవన్నామ స్మరణ చేసి మళ్ళీ ఎప్పుడు అటువంటి తప్పు చేయలేదు. ఇది భక్తి యొక్క గొప్పతనం. ఎప్పుడైనా మనం భగవంతుడి యొక్క నామం జపం చేస్తున్నాము, ఆయనకు శ్రద్ధగా చేస్తున్నాము అంటే మనలో ఉన్న చెడు ప్రవృత్తి మెల్లమెల్లగా బయటపోతుంది. మనకి తప్పు చేయాలనే కోరిక కూడా తగ్గిపోతుంది. అందుకు ఇది అన్నిటికన్నా చాలా పవర్ఫుల్ ప్రాసెస్. కేచిత్ కేవలయా భక్త్య వాసుదేవ పరాయణ. వాసుదేవ పరాయణ అంటే ఆయన తప్ప ఇంకెవరి దగ్గరికి మనం వెళ్ళట్లేదు. ఇంకా వేరే జ్యోతిషం దగ్గరికి, ఈ రత్నాలు, మనులు, ఉంగరాలు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ వీళ్ళందరి నుంచి బయటపడి వాసుదేవ పరాయణ. కేచిత్ కేవలయ. కేవలయ అంటే ఇంకా కృష్ణ తప్ప ఇంకెవరు వద్దు నాకు, ఆయన నన్ను కాపాడతారనే పూర్తి విశ్వాసంతో. ఈ జ్యోతిషాలు, ఈ యొక్క రత్నాలు, మనులు అవన్నీ మనకి పెద్దగా ఏం ఉపయోగపడవు. ఎందుకంటే ప్రవృత్తి నుంచి బయటపడవు. అవి ఆ టైంకి మనని కాపాడచ్చు. కొంచెం కర్మ నుంచి ఏమైనా ప్రభావం తగ్గిస్తాయేమో ఛాన్స్ ఉండొచ్చు, కానీ ప్రవృత్తి నుంచి బయటపడలేము. వాసుదేవ అఘం దున్వష్ణ కాష్ని నెహరం ఇవ భాస్కర. భాస్కర అంటే సూర్యుడు. సూర్యుడి యొక్క ప్రభావం ద్వారా ఏ విధంగా మంచలా పోతుందో మన యొక్క హృదయం నుంచి కూడా పాపం చేసే ప్రవృత్తి పోతుంది. మన యొక్క కర్మ నుంచి మనం బయటపడతాము. ఇది భగవంతుడు మనకి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో. మన పాపాలన్నీ తొలగిస్తా అంటున్నారు కృష్ణ ఎప్పుడు మనం ఆయనకి శరణ పొందితే. అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షేశాన్ మా శుచ. నీకు మోక్షాన్ని లభిస్తుంది. మా శుచ అంటే నువ్వు బాధపడకు. మనం బాధపడుతున్నా, మన కర్మ యొక్క ప్రభావంతో ఉన్నాము, దాని నుంచి బయటికి వెళ్ళాలి అంటే మా శుచ. భగవంతుడు అంటున్నారు నువ్వు బాధపడిన అవసరం లేదు. ఏం చేయాలి? నా దగ్గరికి రా. వాసుదేవ పరాయణం సర్వధర్మాన్ పరిత్యజ్య. అన్నీ విడిచిపెట్టేసి మాం ఏకం శరణం వ్రజ. మళ్ళీ ఇట్లాంటి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇవన్నిటి నుంచి దూరంగా ఉండు నాయన. ఇవన్నీ ఏం పెద్దగా ఉపయోగం లేదు, ఎవరు ఏం చేయలేరు మోసం తప్ప, ఎస్పెషల్లీ కలియుగంలో. అందుకే నా యొక్క జపం చేసుకొని శ్రద్ధగా నువ్వు నన్ను చేరుకోవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ.